ఇంకిట్లో పనులు అయితే అయిపోయినాయండి. ఇంకా గుంటూరు అయితే వచ్చాము. ఇంకా పెయింటింగ్ అయితే తీసుకున్నాను. మా ఆయనకి ఎప్పటి నుంచో పెయింటింగ్ వేయాలని చాలా కళ. అది ఇప్పుడు నెరవేరింది. అంతేనా? ఏం మాట్లాడవా? అబ్బో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. ఇప్పుడేం మాట్లాడు. ఓకేనండి, ఇంకా గుంటూరు నుంచి అయితే వచ్చేసాము. ఇంకొచ్చి కూడా కొంచెంసేపు అవుతుంది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు దాకా లేట్ అయింది. ఇంకా మా ఆయన వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నాడు. నేను వచ్చేసి చికెన్ కర్రీ అలానే పులావ్ అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు. అందుకని మా మమ్మీ అయితే వచ్చింది నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి పొద్దున చెప్పే కదా. ఇంకా కర్రీ అనేది పులావ్ అనేది ఎలా రెడీ చేసానో చూసేయండి. కింద అయితే పెట్టేసానండి. ఇంకా చికెన్ కర్రీ అయితే గుమ్మలాడుతూ ఉడుకుతూ ఉంది. ఇంక ఇది వచ్చేసి పులావ్ కూడా పెట్టేసాను. ఇంకా పులావ్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా ఇంట్లో ఇవన్నీ ఆడి ఆగమైపోయి ఉన్నాయి కదా. ఇంక ఇవన్నీ తీసేసుకోవాలి. మొత్తం ముందు ఫస్ట్ పెయింటింగ్ వేసుకున్నాక ఇంక రెడీ చేయాలి. బావా హాయ్. అబ్బా నువ్వు పెయింటింగ్ వేస్తుంటే ఇంటికి కలర్ వచ్చేస్తుంది ఏందో. ఓకేనండి, మొత్తం ఇంకా పెయింటింగ్ ఇదంతా వేసినాక చూసేద్దాం. వంట రెడీ అయిందిరా బాబు. ఇంకా ఈరోజు పాప మా ఆయన చాలా కష్టపడుతున్నాడు. బావా చిక్కగా అయింది అనుకుంటా చూడు. నీ చేతిలో సరిగ్గా అంటుకోవట్లేదు. దానికి గోడకి అంటుకోవడానికి చిక్కగా వస్తుందంట. కొంచెం వాటర్ వేసుకోలేము. అడుగున చూడంటున్నా బకెట్లో. ఏంటివా? హాయ్ మామ్. ఏం చేద్దాం, చెత్త చెదారం అంతా ఇప్పుడు శుభ్రం చేసేయాలి. నేను చెప్పి అందుకే తర్వాత ఇంక దిగు ఆనంద నాకు ఎందుకు అయ్యి తర్వాత ఎందుకన్నా దిగు. ఓకేనండి, ఇంకా ఈరోజు కిచిడి అయితే రెడీ చేశాను. ఇంత పులావ్ అన్నా కదా, కాదండి ఈరోజు కిచిడియే. ఇంకా వేడివేడిగా చికెన్ కర్రీ. ఇంకా అలా కిచిడిలో చికెన్ కర్రీ. ఎందయ్యా పిల్లడు పెడుతున్నావా? కాలేదంటారు నీకు. ఏంది మా పేరు అదంతా ఫ్రీగా ఉంది. పెళ్ళి పోయింది బావా. నీకు రెడీ నీ కదా. అబ్బో అబ్బో అన్నీ వచ్చినాయి. అమ్మో ఇంకో అంటాడు, వద్దు అంటాడు, చేస్తా అంటాడు. నిమ్మకాయలు బయట తప్పయ్యా. నీ పోరేసేనా కింద పెట్టరా కాదు. ఇంకా బా సరే. ఏ బాబా ఎంతవరకు వచ్చింది? ఇంకా నేను బయట ఊడుస్తాను, రాతుకుంది. ఓకేనండి, ఇంకా ఇంతకులు అయితే చూసారు కదా పొద్దున్న నుంచి మా హౌస్ వచ్చేసి ఏ కలర్లో ఉందో. ఇంక ఇప్పుడు వచ్చేసి మా డాడీ వచ్చేసి ఇంకా ఇదొక కలర్ అయితే వేసాము. పైన వచ్చేసి మా ఆయన వచ్చేసి వైట్ కలర్ అయితే వేస్తున్నాడు. ఇక అస్సలు సిసలైన కలర్ అండి. ఇదైతే నాకు చాలా ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను. డాడీ అటంది ఇదే కలర్ బాగుంది. ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అయితే తీసుకొచ్చుకున్నానండి. నాకు చాలా ఫేవరెట్, చాలా బాగుంది కలర్ అయితే.
ఇదొక కలరు ఇదొక కలరు, 2 గోళ్ళకి 2 రకాలు అయితే వస్తున్నాం. పాప మా డాడీ అయితే చాలా కష్టపడుతున్నాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసి పాప మా ఆయన ఇప్పుడు దాకా పైన అయితే వేసేసాడు అంతా. మా టీ పెట్టు మా నాన్నలకి. ఇంక ఇంట్లో అయితే ఎక్కడెక్కడ ఆగమైపోయింది. అమ్మా క్రీమ్ చాక్లెట్ తిన్నాడా? ఎక్కడా? సరే వాడ వస్తలేదు వద్దా మామీ. ఓకేనండి, ఇంకా మొత్తం అయిపోయినాక ఇల్లంతా సర్దుకున్నాక హోమ్ టూర్ అయితే చేద్దాం. బావా బావా హాయ్. అసలు మా ఆయనకు మాటలు రావట్లేదు పాపం. మాట్లాడవా? చాలామంది కూడా కామెంట్ చేశారు ఇంటికి రంగు వేసుకోండి అండి చాలా బాగుండిద్దని. అందుకని చెప్పేసి ఈసారి కష్టపడి ఇదైతే ఈ కలర్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ బట్టల స్టాండ్ వచ్చేసి ఇంక ఈ పెయింటింగ్ ఇదంతా మొత్తం ఆరిపోయినాకే బట్టలు అయితే సర్దేస్తాను. ఇప్పుడైతే ఏం లేదు, అంతా బయట ఆగం ఉంది. ఇంక ఇల్లు కూడా రేపు పొద్దున కడుగు వేసుకున్నాకే ఇంక ఇంట్లోకైనా బట్టలు ఏమైనా తీసుకొచ్చుకుంటాను. బావా ఏంది ఏం మాట్లాడవా? మాటలు రాలేదా? అంత అయిపోయినాక మాట్లాడతావా? అందరూ అడుగుతున్నారు ఏంది మీ పిల్లలకి ఎవరికైనా పెళ్లి చేస్తున్నారు ఏందని అడుగుతున్నారు పెయింటింగ్ వేస్తుంటే. ఏమో అందరూ అలా అడుగుతున్నారు. మా అమ్మ కూడా అడుగుతుంది ఆఖరికి, నీ కూతురు చేస్తున్నావు కొడుకు చేస్తున్నావు అని అడుగుతుంది. మా అమ్మాయికా? మా అమ్మాయి చెయ్యాలా? డబ్బులు రెడీ చేయండి మరి మీరే. అదే కదా, ఎంబీబీఎస్ అయ్యి డాక్టర్ అవ్వాలా? ఏసో గడి చేసుకున్నా. అంతేమా, నువ్వు చెప్పింది కరెక్ట్. అంతే, నేను అసలు చేసుకోనమ్మా, నేను అడిగినమ్మా. మాలు కడదు నీకు రేపు. సరే మా మాయక ఇంటి పాలు తీసుకొచ్చాడుగా, కాఫీ పెట్టి మరి అంతలో తాగుదాం. ఈ స్టాండ్ పైన ఓకేనండి. ఇంకా చూసారు కదా, ఇంత డాన్స్ మా డాడీ మా ఆయన ఇద్దరు ఒకళ్ళు ఇంకేం వేస్తారని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఈ సందులో కూడా వేసేస్తున్నాను ఒకసారి. నాన్న ఈ సందులో కూడా వేస్తున్నారు. ఇక పొద్దున మొదలు ఇప్పుడు దాకా పట్టింది. పొద్దున 6ంటికి మొదలుకున్నాము, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 వచ్చింది. ఇంకా బయట ఎక్కడే ఉన్నాయి. ఇదంతా ముందు క్లీన్ అయినాకే సామానైనా బట్టలైనా ఏమైనా ఇంట్లో తీసుకుందని చెప్పేసి బయటే పెట్టేసింది. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి నాకు ఒక రోజు పట్టింది. మొత్తం 10 కనిపిస్తుంది. ఇంత వరకు అయిపోతే ఈ గదులు బట్టి ఈసారికి దానికి బ్రష్లు ఇవ్వకు, బ్రష్లు నుంచి బయట దానికి ఉపయోగపడ. ఓకేనండి, ఇంకా ఇంటికైతే కలర్ వేసినాక చాలా లుక్ వచ్చింది, ఇంకా లుక్ వచ్చింది. ఇంకా అవ్వలేదు కదా, కొంచెం అయింది. మొత్తం అయినాక చూసారా బావా? అదొకటేనా ఉంది? ఇంకా అటు సైడ్ ఒకటే ఉందా? ఇంకెక్కడ ఉంది? అయిపోయింది వాడు కూడా. ఎదురు పూసుడు. ఓకేనండి, ఇంకా చాలా వరకు అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదొక్క గోడ అయితే మిగిలింది.
అబ్బో నువ్వు కూడా పోతావా? డాడీకి వెళ్ళి పోయిపో. ఉంది. ఇంకా పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అంతా ఇల్లు అంతా పెయింటింగ్ అయితే ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా చిన్న చిల్లర పనులు ఉండే అవి కూడా చేసుకుంటే పండుగ లోపల అయితే ఇంకా మనకు అయిపోద్ది. సరేనా, ఇంకా పొద్దున మొదలుకుంటే ఇప్పుడు దాకా అయితే ఇదే పని జరిపింది నాకైతే. ఇంక ఈ పెయింటింగ్ కలర్స్ అయితే మటుకే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, ఇంకా వాటి కోసం అయితే చెప్పి ఇంకా కొద్ది పెయింటింగ్ అయితే తెచ్చుకోవాలి. ఇంకా బయటకు కూడా పంచలో కూడా చూపించే కదా, ఇంకా బయట పంచలో కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కలర్స్ అయితే పైకి రేకులకు వచ్చేటప్పటికైతే వైట్ వేసాను, ఇంకా కిందకు వచ్చేటప్పటికైతేనేమో ఈ బ్లూ గ్రీన్ ఆకుపచ్చ లాంటిది, ఇటు వచ్చేటప్పటికైతేనే గులాబీ రంగు వేసాను. ఇంకా కొద్ది చిల్లర పనులు ఉన్నాయి వాటికి కూడా మరి 2 రోజులు అయితే వాటికి కూడా పెయింటింగ్ చేస్తాను బయట కూడా. ఇంక ఈ పెయింటింగ్ వచ్చేటప్పటికైతే కింద అయితేనేమో మా మాయ వేసాడు, పైన నేను రేకులకి అయితే నేను వేసాను. ఇంకా మధ్యలో అయితే కొంత అయితే నేను కూడా పెయింటింగ్ వేసాను మధ్యలో అయితే. అంటే ఇంకా మామూలుగా ఈ చుట్టుపక్కల అంతా ఇంకా ఈ కాస్త పెయింటింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా పండుగ దగ్గర వస్తుంది కదా మనకైతే మటుకి ఇంకా చూసారు కదా, నా తలకట్టు కూడా మొత్తం అంత చండాలు అయిపోయింది. మరి పెయింటింగ్ ఆడిపోయింది అర్థం కాదు. పెయింటింగ్ పోయింది అంటారు తలకాయ మీద పోయిద్దా? తెల్ల జుట్టు వచ్చేసిందండి, నల్ల జుట్టు అంతా తెల్ల జుట్టు అయిపోయింది. పైన కూర్చొని అంతా పూసేటప్పటికైతే ఇంకా మరి చూశారు కదా, ఈ పెయింటింగ్ అయితే పొద్దున్న మొదలుకొని సాయంత్రం దాకా ఇదే కష్టపడుతూనే ఉన్నాను. పాపం వీళ్ళ నాన్న బట్టి ఇంకా రోజా నాన్న బట్టి నాకు ఎట్టగట్ట కొద్దిగా హెల్ప్ అయింది. లేకపోతే ఒక్కనైతే ఇయ్యాలకు కూడా ఏది కాదనుకుంటా, చూస్తుంది అదే అన్నది, ఇయ్యాలకు కూడా నాకైతే ఏది కాదనుకుంటా. ఇంకా మరి చూశారు కదా ఈ పెయింటింగ్ అయితే ఎంత బాగుంది అనేది మీరే కామెంట్లు చేయండి. లైటింగ్ బాగుంది అసలుకి, పెయింటింగ్కి లైటింగ్కి చాలా బాగుంది. అలా కాదు, ఇలా తిరగాల. నువ్వు ఇటు తిరిగి సైడ్ తిరిగితే లైటింగ్ మనం మోహన్ పడింది, కలర్కి మనకి చాలా మ్యాచ్ అయింది. అలాగా ఏం చేయలే తొక్కా ఏం చేయలే నాకు అది మళ్ళీ. ఓకేనండి, ఇంకా డాడీ వాళ్ళు కూడా అయితే ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ పొద్దునే పనుందిలే అమ్మ అని చెప్పేసి ఇంకా ఊరికైతే వెళ్ళారు. సరేనా ఇంకా వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళ కోసం అయితే ఇంకా కిచిడి అలానే చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను, తిన్నారు. మళ్ళీ వైట్ రైస్ ఉండాలండి ఇప్పుడు. ఇంకా వైట్ రైస్ కూడా తినేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసాను. పాపం పొద్దున్న పనుందిలమ్మ అన్నాడు. ఈ ముందులో నన్ను పోడు ఉన్నాను, పొద్దునే వెళ్ళొచ్చు రేపు వెళ్ళొచ్చు నేనంటే ఆహా ఎక్కడ వెళ్ళాలి అమ్మ అంటాడు. సరే ఇంక ఇబ్బంది పెట్టడం మంచిది కదని చెప్పేసి మా ఆయన అయితే చాలా సాలిపోయాడు. ఈ అసలు రేకులకి అయితే బ్రహ్మాండంగా అసలు వీడియో కూడా చాలా బాగుంది, పెయింటింగ్ వేసాకే కదా లుకింగ్ చాలా బాగుంది కదా. బయట కూడా పరంజాలు కూడా అయితే మన ఈ కలర్ అంతా మన మొహన పోక్స్ కొడుతున్నట్టుంది నాకైతే కదా, చాలా బాగుంది. ఇంకా చాలా పని ఉందండి. ఇంకా ఈ ఇంట్లో వచ్చేసి 50% అయిపోయింది. ఇంకా పైన చూసారుగా ఏమి లేవు, పైన మొత్తం సర్దేలా ఒకసారి పైకి ఇలా అయ్యో అదంతా రౌండ్ షేప్ మొత్తం అయితే సర్దేసుకోవాలా. ఇంకా సర్దేసుకున్నాక ఇంకా నేనైతే మొత్తం ఎలా రెడీ చేస్తానని చూసేయండి. నేను మా అమ్మ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, మా నాన్న లేకపోతే మా ఆయన కూడా చాలా ఇబ్బంది పడేవాడే. ఎందుకంటే ఎవరికి వాళ్ళే తోడు. ఎందుకంటే పాపం మా అమ్మ అయితే అంట్లు మొత్తం తోమేసింది, చాలా కష్టపడింది మా అమ్మ అయితే. ఇంక నాకు ఈ పనులే సరిపోయినాయి, పై పనులే. మా ఆయన వచ్చేసి ఇంకా పైన రేకులు పూసాకే పాపం మా ఆయన పని కూడా అయిపోయింది. ఇంకా అలా కాదులే అని చెప్పేసి మా నాన్న ఇంకా నాకు కూడా పెయింటింగ్ తీసుకురాయా అంటే తీసుకొచ్చాడు. ఇంకా పళ్ళపడేలు ఇంకోటి అయితే తీసుకొచ్చాడు. ఇంక 2 అయితే వేసేసాము. అసలు కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది. మరి ఈ కలర్ అనేది 2 ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. మీరు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు ఇంక ఇంటికి కొంచెం పెయింటింగ్ వేసుకోండి చాలా బాగుంటుందని. అది ఎప్పుడు మా ఆయన 7 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాడు, పండగకి పెయింటింగ్ వేద్దాం అనుకుంటా ఉన్నాడు, కానీ కుదరలేదు. ఇంకా ఈ రోజు అయితే కుదిరింది. ఇంకా ఈరోజు వచ్చేసి తారీఖు, ఇంకా పండగ కూడా ఇంక 2 రోజులు లేదంటే 10 days ఉంది. 10 daysలో అయితే ఇంకా షాపింగ్ చేసేయాలా, పిల్లలకి బట్టలు తీసుకోవాలా. ఈరోజు మా డాడీ వచ్చేసి ఏంది పట్టుకలపట్నం ఇటు ఇచ్చాను. ఇంక మా డాడీ వచ్చేసి నీకు శారీ తీసుకుంటా రేపు సండే రమ్మ అన్నాడు. ఇంకా సండే రోజు కొంచెం పని చూసుకొని ప్రార్థనకి వెళ్ళి కాంచి వెళ్ళి శారీ ఒకటి కొనుక్కొని ఇంకొచ్చేస్తాను. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టను, కానీ ఇంకా ఈసారి పండగకి మామయ్య గారికి అలానే మా నాన్నగారికి ఇద్దరికి చెరొక షర్ట్ అయితే తీసుకోవాలని ఆశ. మరి ఆ టైం ఎలాగుండిద్దో ఏమో, ఇంకా అలా అయితే తీసుకోవాలి. ఎందుకంటే పెద్దలు వాళ్ళే కదండి ఉంది మనకి, అందుకని చెప్పేసి ఇంక మామయ్యకి అలానే మా నాన్నగారికి వాళ్ళిద్దరికంటే కూడా ముందు మా తాతయ్య తీసుకోవాలి. నేను తాతయ్య లేడుగా, లేకపోయినా ఆయనకి తీసుకొని పంగలు పెట్టుకోవాలి. అసలు ఈ ఆట పెట్టుకోవట్లేదు నేను, ఈ సంవత్సరం మటుకు పెట్టుకుంటాను.
ఎందుకంటే ఈ అసలుకి పెట్టుకోవాలనుకుంటాను ఇంకంతే పోతుంది. ఇక్కడ వైట్ పూసారు బావా. ఏం కాదులే, అది పుయ్యొచ్చులే, మళ్ళీ పుయ్యొచ్చా కలర్ పడుతుంది. కలర్ లేదు, అది అయిపోయిందిగా. సరే ఏం కాదులే. సర్లే, అన్నీ ఈ గోళ్ళ కనుక ఏదో ఒక మచ్చ ఉండాలి, లేకుంటే దిష్టి తగిలిద్ది. అందుకని చెప్పేసి ఎవ్వరి కళ్ళు మా మీద పడకుండా ఆశీర్వదించండి, ఓకేనా? ఏమని ఇంకా తల స్నానం చేసి తల నిండా చూడు ఎలాగైపోయింది, తల అంతా పాడైపోయింది. షాంపూ రండి, షాంపూ నుండి ఇచ్చి నేరుతేనా పోయిద్దా? ఏం పోయిద్దిలే, ఏం పోయిద్ది అనుకోంట్లే. ఇంకా మా ముగ్గురు పిల్లలు వచ్చేసి పాపం చాలా సాలిపోయారు, ఇంక నిద్రపోయారు. పాపం ఈరోజు లేచిన కానించి ఇదే ఇంకేందండి, మన కోసమే చేసుకుంటుంది. మీరు అనొచ్చు, ఏంది రోజు మీరు మా కోసం చేస్తారా, మీరు మీకే చేసుకున్నారు అనొచ్చు. కానీ మా యొక్క అభిప్రాయం అనేది మీకు షేర్ చేసుకుంటున్నాము, అంతకు మించి ఏం లేదు. దీన్ని బ్యాడ్గా తీసుకోవద్దు, గుడ్గా తీసుకొని గుడ్ ఫ్యామిలీ అని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం. సరే, నీళ్ళు తొడతా.